ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు నా హృదయపూర్వక మంచి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శుభ శుక్రవారాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. అంటే మంచి శుక్రవారం ఈరోజు యేసు ప్రభు వారు శిలువ మీద తన ప్రాణ త్యాగాన్ని చేసిన రోజు. యేసు ప్రభు వారు సర్వమానవ పాప పరిహారార్థమై గొల్గొతా కొండపైన, కల్వరి కొండపైన, శిలువ పైన తన రుధిరాన్ని కార్చి ప్రాణాన్ని త్యాగం చేసిన రోజు ఈరోజు శుక్రవారం. అంటే మీకు అనుకోవచ్చు మీరందరూ, యేసు ప్రభు వారు శిలువ మీద ప్రాణాన్ని పోగొట్టుకున్న రోజు అయితే మంచి శుక్రవారం ఎలా అవుతుంది అని మీరు ప్రశ్నించుకోవచ్చు. కానీ ప్రతి దేవుడు సృష్టించిన ఈ యొక్క 7 వారాల్లో ప్రతిరోజు మంచిదే. కానీ ఇంకా మంచిదైన రోజు ఏమిటంటే శుక్రవారం. ఎందుచేతనంటే యేసు ప్రభు వారు శిలువ మీద తన ప్రాణాన్ని విడవకపోతే, తన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని, రుధిరాన్ని మన కోసం కార్చకపోతే ప్రపంచంలో ఉన్న సర్వ మానవులకు పాప పరిహారం కలిగి ఉండదు. ఆ శిలువ శిక్షకు ఆయన గురి కాకపోతే, సుకుమారుని దేహం శకశకలాలుగా చేల్చబడకపోతే, పరిశుద్ధుని రక్తం జెరూసలేము వీధులలో ఏరులై పారకపోతే, శిలువపై ప్రాణం విడవకపోతే విశ్వ మానవ పాప దాస్య శృంఖలాలకు విమోచన కలిగి ఉండేది కాదు. ఈరోజు శుభం కలిగి ఉండేది కాదు. శుభ శుక్రవారం అని మనం పిలువబడేవారు కాదు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారు ఎందుకు తన ప్రాణాన్ని శిలువ మీద విడిచిపెట్టారు అంటే, పాపులమైన నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి యేసు ప్రభు వారు తన పవిత్రమైన అమూల్యమైన ప్రాణాన్ని, పరిశుద్ధమైన దేహాన్ని మన కోసం సమర్పించడం జరిగిందండి. సాధారణంగా మనం గమనించవచ్చు, ఏ వ్యక్తి అయినా తన నేరం చేసి ఉంటే ఆ నేరానికి తగిన శిక్ష ఉంటుంది. ఏ వ్యక్తి అయినా నేరం చేసిన వ్యక్తి నేరాన్ని బట్టి ఆ యొక్క శిక్ష యొక్క తీవ్రత కలిగి ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా ఏ వ్యక్తి అయినా ఒక దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, లేకపోతే మర్డర్ చేసినా, ఏ నేరం చేసినా ఆ నేరానికి తగిన శిక్షలు ఉండేవి. మరి యేసు ప్రభు వారు ప్రాణం తీసే శిలువ శిక్షకు తగిన నేరం ఏమై ఉంటుంది? యేసు ప్రభు వారు చేసిన నేరం ఏమిటి? ఆయన చేసిన నేరానికి ఏ విధమైన శిక్ష వేయాలి? అసలు ఏ నేరం చేశారని యేసు ప్రభు వారిని శిలువ శిక్షకు వేశారు, శిలువ శిక్షకు గురి చేశారు అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసుకుంటే, యేసు ప్రభు వారి మీద అభియోగించబడిన నేరాలు 2 మాత్రం మనకు కనబడుతున్నాయి. రోమా సైనికులు, రోమా ప్రభుత్వం వారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా యేసు ప్రభు వారు అంటే ఆయన కిట్టని వారు, ఆయన బోధలను వ్యతిరేకించిన వారు యేసు ప్రభు వారి మీద ఒక అభియోగాన్ని తీసుకుని వచ్చారండి. ఒక అభియోగం కాదండి, చాలా రకాలైన అభియోగం తీసుకుని వచ్చారు. అందులోంచి 2 అభియోగాలు, ప్రధానమైన అభియోగాలు మనకు కనబడుతున్నాయి. ఆ అభియోగం ప్రకారంగా యేసు ప్రభు వారిని శిక్షించటం అనేది జరిగిందండి. వాటిలో మొదటిదిగా రాజద్రోహం. యేసు ప్రభు వారు రాజద్రోహం చేశారని, ఆ నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష, మరణకరమైన శిక్ష విధించాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే రెండవదిగా దైవద్రోహం. ఈ దైవద్రోహం, యేసు ప్రభు వారు దైవద్రోహం చేశారు కాబట్టి ఆ దైవద్రోహానికి సరైన శిక్ష ఏంటంటే మరణశిక్ష. ఆ మరణశిక్ష శిలువ శిక్షగా ధృవీకరించారు. ఇదివరకు రోజుల్లో మరణశిక్షలు చాలా రకాలుగా ఉండేవి, కానీ యేసు ప్రభు వారి కోసం కొత్తగా తెచ్చిన ఈ మరణశిక్ష శిలువ శిక్ష కావటం మరో విశేషం. కాబట్టి యేసు ప్రభు వారిని మరణానికి గురి చేసిన 2 ప్రధాన అభియోగాలు ఏంటంటే, ఒకటి రాజకీయ నేరం, రెండవది మతపరమైన నేరం. రాజకీయ నేరం అంటే యేసు ప్రభు వారు తన సువార్తలు చెప్తున్నప్పుడు తాను సాధారణంగా ప్రకటించే విషయం ఏంటంటే, నేను యూదులకు రాజును. యేసు ప్రభు వారు పుట్టగానే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ జ్ఞానులు ప్రశ్నించడం హెరోదు రాజును మనకు తెలిసి ఉన్నది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి ప్రధాన నేరంగా పరిగణించిన మాట ఏదంటే, నేను యూదులకు రాజును.
యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు పిలాతు. అంటున్నాడు, నీవు యూదులకు రాజువా అని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నీవు అన్నట్లే అని సమాధానమిస్తున్నాడు. రెండవ నేరంగా యేసు ప్రభు వారు తన తండ్రి యొక్క కుమారుడుగా, తండ్రి వద్ద నుంచి వచ్చిన ఏకైక జనకునిగా, ఏకైక కుమారునిగా తను పరిగణింపబడుతూ యెహోవా దేవుణ్ణి, యూదులు ఆరాధిస్తున్న యెహోవా దేవుణ్ణి యేసు ప్రభు వారు మొట్టమొదటిగా తండ్రి అని సంబోధించడం జరిగింది. అంటే వారి ఉద్దేశంలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించకూడదు. మనం తండ్రి అని సంబోధించినామంటే దైవ దూషణ కింద అది వస్తుంది. కాబట్టి నీవు దైవ దూషణ చేస్తున్నావు, దేవుడు నీకు తండ్రి కాదు, నీవు దేవుని కుమారుడు కాదు అని విభేదించి, యేసుప్రభు వారి బోధనలతో విభేదించి యేసుప్రభు వారిని ఇది దైవద్రోహంగా సూచించి ఇది మరణశిక్షకు తగిన నేరంగా రుజువు చేయటం జరిగింది. ఈ రెండు నేరాలు, ఈ రెండు అభియోగాలు యేసుప్రభు వారు శిలువ శిక్షను భరించడానికి, అనుభవించడానికి, శిలువలో ప్రాణం త్యాగం చేయడానికి ప్రధానమైన నేరాలుగా మనకు కనబడుతున్నాయి. అందువల్ల యేసుప్రభు వారు ఆ శిలువ మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఆ విడిచిపెట్టడం వల్ల మనకు మంచి జరిగిందండి. లేకపోతే మన పాపాలను యేసుప్రభు వారు పట్టుకెళ్లకుండా ఉండేవారు. కాబట్టి అటువంటి శిక్షను గొల్గొతా కొండపైన యేసుప్రభు వారు అనుభవిస్తూ శుక్రవారం సరిగ్గా 9 గంటల సమయంలో, ఉదయం 9 గంటల సమయంలో యేసుప్రభు వారిని సిలువ వేయటం జరిగిందండి. 9 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో యేసుప్రభు వారు తన ప్రాణాన్ని వదలటం జరిగిందండి. కాబట్టి 9 గంటల నుండి 3 గంటల వరకు యేసుప్రభు వారు క్రూసిఫిక్షన్ జరుగుతూ, సిలువలో వేదన పడుతూ, సిలువలో ఆయన మరణకరమైన వేదనను అనుభవిస్తూ, ఆయన రక్తాన్ని కార్చేసుకుంటూ, ప్రాణం పోయేంత వరకు ఆయన విలపిస్తున్నప్పుడు, ప్రాణం పోయే సమయంలో, అంతిమ సమయంలో యేసుప్రభు వారు పలుకుతున్న మాటలు 7 గంభీరమైన భావగర్భితమైన మాటలను ఆయన పలకటం జరిగిందండి. 9 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో ఆయన మాట్లాడిన అతి పవిత్ర పదమూలికల యొక్క సారాంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. మంచి శుక్రవారం సందర్భంగా ఈయన మాట్లాడిన 7 మాటలను 3 భాగాలుగా మనం విభజించుకున్నట్లయితే, 1వ మాట, 4వ మాట, 7వ మాటలు, ఈ 3 మాటలు యేసుప్రభు వారు దేవునితో మాట్లాడిన మాటలండి. అలాగే 2వ మాట, 3వ మాట ఇవి యేసుప్రభు వారు మనుషులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. ఇది 2వ భాగం. 3వ భాగం చూసినట్లయితే 5వ మాట, 7వ మాట ఇవి చాలా భావగర్భితమైన మాటలు. అది మానవ యొక్క మేధస్సుకు అంతుపట్టని మాటలు, దైవ సంబంధమైన మాటలు. ఇవి మనుషులకు అర్థం కాదు, దేవుడు పలుకుతున్న అగమ్య గోచరమైన భావగర్భితమైన మాటలుగా మనకు కనబడుతుంది. అందులోంచి యేసుప్రభు వారు పలికిన భావగర్భితమైన, భావోక్తమైన, ఆధ్యాత్మికమైన, అమూల్యమైన ఆ ఆధ్యాత్మిక పదమూలికల సారాంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అందులోంచి మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసుప్రభు వారు తాను సిలువలో పలుకుతున్న మొట్టమొదటి మాట, ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక వీరలను క్షమించు తండ్రి నేరమేమియున్ కోరితితులా నిన్ను చంపు క్రూరజనులకై. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప మాటను యేసుప్రభు వారు పలుకుతున్నారండి. సాధారణంగా మరణ సమయంలో చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఏ విషయాల గురించి మాట్లాడతారంటే,
ఆస్తుల యొక్క పరిరక్షణ గురించి కానీ లేకపోతే పిల్లలతో గురించి కానీ వ్యక్తిగతమైన సంబంధ విషయాలు కానీ మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఏ మాటలను మనం గుర్తుంచుకుంటామంటే, ఎవరైనా వ్యక్తి తాను మొదటిగా పుట్టినప్పుడు పలుకుతున్న తొలి పలుకులను మననం చేసుకుంటాం. తర్వాత అంతిమంగా చనిపోతూ పలుకుతున్న ఆ మరణ వాంగ్మూలాన్ని మనం మర్చిపోలేం. కానీ యేసు ప్రభు వారు మాత్రం తాను బ్రతికి ఉన్న రోజుల కంటే చనిపోతూ పలుకుతున్న ఈ మాటను మనం చూసుకున్నట్లయితే, ఈ మాట యొక్క మొత్తం భావాన్ని చూసుకున్నట్లయితే క్షమించటం అనేది ఈ మాటలో మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారు యొక్క ఈ మాటలో క్షమించే గుణాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఎవరిని క్షమిస్తున్నారు, ఎందుకు క్షమిస్తున్నారు అనే మన పరిశీలన చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారిని దూషించిన వారిని, యేసు ప్రభు వారి ముఖం మీద ఉమ్ము వేసిన వారిని, యేసు ప్రభు వారిని అరచేతులతో కొట్టిన వారిని, పిడిగుడ్లతో కొట్టిన వారిని, యేసు ప్రభు వారిని శిలువ శిక్షకు గురి చేసిన వారిని, అక్రమ తీర్పు అన్యాయపు తీర్పు తీర్చిన వారిని గురించి, యేసు ప్రభు వారిని డొక్కలో పొడిచిన వారిని గురించి, యేసు ప్రభు వారిని గురించి దూషణ మాటలు పలుకుతున్న అనేకులను ఉద్దేశించి యేసు ప్రభు వారు పలుకుతున్న వాక్యం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని పలుకుతున్నారండి. వీరంతా నేను చెప్పబడిన వారంతా ఏం చేస్తున్నారో వారికి తెలియదండి, తెలుసు. కానీ తెలిసి కూడా యేసు ప్రభు వారిని దూషిస్తున్నామని తెలిసి కూడా వారు చేస్తున్నారు అంటే, వారు కేవలం మానవ మాత్రుని చేస్తున్నాం కానీ దైవ కుమారుని చేస్తున్నాం అనే విషయం వారికి అర్థం కాలేదు. కాబట్టి యేసు ప్రభు వారు దైవ కుమారుడు అనే సంగతి వారు తెలుసుకోలేదు. కాబట్టి ఆ తెలియని విషయాన్ని గురించి యేసు ప్రభు వారు ఈరోజు మాట్లాడుతూ వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారండి సిలువలో. ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక నీవు నాతో పరదైసునా నేడేయుందు పవనుండా ఇట్లు పలికి పాపి కాచితి. ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక. రెండవ మాటగా పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనములో మనం చూసుకున్నట్లయితే, అక్కడ రెండవ మాటగా ప్రభు వారు పలుకుతున్న మాటను మనం గమనిస్తూ ఉంటాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువుగాక అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నాడు. ఇక్కడ గమనించాలి ప్రియులారా, యేసు ప్రభు వారిని గొల్గొతా కొండపైన సిలువ వేసినప్పుడు సిలువకు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు దొంగలను యేసు ప్రభు వారి సమక్షంలో సిలువ వేసినట్లు చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరితో సమానుడైపోయాడంటే దొంగలతో సమానుడయ్యాడండి. వారు పాపం చేసి, దొంగతనం చేసి, హత్యలు చేసి, అనేకమైన ఘోరాలు నేరాలు చేసిన వారు సిలువ వేస్తుంటే, పునీతుడైన యేసు ప్రభు వారు, పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు వారి మధ్యలో వారితో సమానంగా సిలువ వేయటం గమనిస్తున్నాం. ఆ సిలువ వేసిన సందర్భంలో అతను ఎడమ వైపున దొంగ మాట్లాడుతూ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు. ఈ పశ్చాత్తాపం లేని ఈ మాట, హేళనకరమైన ఈ మాట, అవమానకరమైన ఈ మాట యేసు ప్రభు వారిని ప్రభావితం చేయలేదు. కానీ కుడివైపున ఉన్న దొంగ పలుకుతున్న మాట చాలా యేసు ప్రభు వారిని ప్రేరేపితుని చేసి, యేసు ప్రభు వారు ఆ మాటకు సమాధానంగా పలుకుతున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువుగా కానీ ఆయన మాట్లాడుతున్నారండి. ఎంత గొప్ప అదృష్టాన్ని ఈ దొంగ కలిగి ఉన్నాడండి. ఎడమ వైపున్న దొంగ మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు వారిని దూషిస్తున్న మాటలు ఈ కుడివైపున దొంగ గమనించాడండి. గమనించి అతను అంటున్నాడు, అప్పుడు ఆ దొంగను గద్దిస్తున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి నీవు దేవునికి భయపడవా అని గద్దిస్తూ అతను 7 మాటలను పలుకుతున్నాడండి. ఒకటి, నీవు అదే శిక్షలో ఉన్నావని
మొదటి ఎడమవైపున దొంగను గద్దిస్తున్నాడు. రెండవదిగా మనకైతే ఇది న్యాయమే అని తను చేసిన తప్పులను తానే ఒప్పుకుంటున్నాడండి. మూడవదిగా ఈయన ఏ తప్పిదము చేయలేదని ఒక స్టేట్మెంట్ యేసు ప్రభు వారి కోసం ఈ దొంగ ఇస్తున్నాడండి. ఎవరూ ఇవ్వలేని స్టేట్మెంట్, ఎవరూ మాట్లాడలేని ధైర్య సాహసోత్తిపితమైన చర్యను ఇతను చేస్తున్నాడు. ఈయన ఏ తప్పిదమును చేయలేదు. అక్కడ ఉన్నవారు ఎవరు చెప్పలేని మాట ఎవరికి జడవకుండా ధైర్యంగా అందరికి వినపడేలా చెప్తున్నాడు. యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు, ఈయన నీతిమంతుడు అని గ్రహించాడండి. నాలుగవదిగా ఇతన్ని యేసు అని సంబోధించాడు, అంటే రక్షకుడు అని అర్థం. ఈయన లోకానికి రక్షకుడని ఈ దొంగ గుర్తించాడండి. అలాగే నీ రాజ్యం అని సంబోధిస్తున్నాడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యేసు ప్రభు వారికి రాజ్యం ఉందని ఈ దొంగ గ్రహించాడండి. ఆ రాజ్యంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఇతను ప్రాధేయపడుతూ వినమ్రతతో వినయంగా కన్నీరు విడుస్తూ అతన్ని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు దానికి బదులుగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఆయన అభయాన్ని ఇచ్చినట్లు మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. యేసు ప్రభు వారితో మాట్లాడిన ఆ రెండవ దొంగ, ఆ కుడివైపు ఉన్న దొంగ ఒకేసారి యేసు ప్రభువుని చూశాడు, ఒకేసారి అర్జించాడు, ఒకేసారి పరదేశము యేసు ప్రభు వారితో పొందుకున్నాడండి. ఇంత గొప్ప భాగ్యం ఆ దొంగకు కలిగిందండి. అమ్మా నీ సుతుడటంచు మరి యమ్మతో పలికి క్రమరాని జననీయంచు కర్తనుడితివి. ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక. ఇక మూడవ మాటగా మనం మాట్లాడుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ కుమారుని చూసి యోహానును చూసి ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు వారు ఒకరికొకరికి సంబంధాన్ని కలుపుతున్నాడండి. ఆదిలో ఆదాము కోల్పోయిన కుటుంబ సంబంధాన్ని యేసు ప్రభు వారు సిలువ ద్వారా సిలువ పాద సన్నిధిని కుటుంబ సంబంధాన్ని బలపరుస్తున్నాడండి యేసు ప్రభు వారు. ఎవరైనా నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుకోమని యేసు ప్రభు వారు చెప్పిన వాక్యం ఇక్కడ గుర్తుకు తెస్తున్నాడు. ఆయన తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను ఇక్కడ విడవకుండా తన బాధ్యతను నెరవేరుస్తూ తన తల్లిని యోహానుకు అప్పగిస్తున్నాడు యేసు ప్రభు వారు. అప్పగిస్తూ తన బాధ్యతను నెరవేర్చుకుంటున్నారండి. అక్కడ యేసు ప్రభు వారు తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూ ఆ శిష్యునికి ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతలను అప్పగిస్తూ ఆ శిష్యును తాను ఎక్కువగా ప్రేమించిన ఆ శిష్యుని వద్దకు యేసు ప్రభు వారు తన తల్లిని అప్పగించి తన బాధ్యతను నిర్వర్తించుకున్న సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియ సోదరుడా, ఈ వాక్యం ఏమిటున్నా నీ తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యత ఏమిటో ప్రశ్నించుకోవాల్సిన సమయం ఉందని సిలువ ద్వారా యేసు ప్రభు వారు మనకు గుర్తు చేస్తున్నారు. మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల సరి అయిన బాధ్యతను కలిగి ఉండాలని యేసు ప్రభు వారు సిలువ నుండి మనకు ఈ లోకానికి ఉపదేశిస్తున్నారండి. నా దేవా ఏమి వీడ నాడితీవనుచు శ్రీదేవసుత పలికితి విశ్రమ చెప్ప సాఖ్యమా. ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక. నాలుగవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం ఈ వాక్యం చూస్తుంటాం. ఏలీ ఏలీ లామా సబక్తాని అని మాట మనకు కనబడుతుంది. అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఈ మాట యొక్క భావాన్ని మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు మొదటి నుంచి కూడా తన తండ్రిని తండ్రి అని సంబోధిస్తున్నారు. కానీ ఎన్నడూ కూడా నా దేవా అనలేదు. దేవా అంటే ఎవరు పిలుస్తారంటే దేవా అని, దేవుడు అని ఎవరు పిలుస్తారంటే దాసులు
దేవుడు అని సంబోధిస్తుంటాం, పాపం చేసిన వారు దేవుడు అని సంబోధిస్తాం. కానీ తండ్రిని కుమారుడు పిలిచే విధానం తండ్రి తండ్రి అని పిలుస్తాం. కానీ దాసుడు తండ్రిని తండ్రి అని పిలవలేడు. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ దాసునిగా మారిపోయి, ఎత్తునిగా మారిపోయి, తండ్రి కుమారుని యొక్క బంధుత్వాన్ని వదులుకుని ఇక్కడ తండ్రిని తండ్రి అని పిలవక ఇక్కడ దేవా అని పిలుస్తున్నారు. ఎందువల్ల అలా దేవా అని పిలుస్తున్నారంటే లేఖనం సెలవిస్తుంది, ఎందువల్ల తండ్రిని తండ్రి అని పిలవక దేవా అని పిలుస్తున్నారంటే యేసు ప్రభు వారు ఏ ఉద్దేశం అయితే ఇక్కడికి వచ్చినారో, ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశం ప్రకారంగా సర్వమానవాళి యొక్క ఆ పాపము తండ్రికి కుమారుని మధ్యలో అడ్డుగా ఉంది కాబట్టి ఆ తండ్రిని యొక్క ఆ కిరణాలు ప్రకాశమానమైన కిరణాలు యేసు ప్రభు వారి మీద ప్రసరించటం కొంతసేపు ఆగిపోయాయండి. ఎందువల్ల తెలుసా అండి? యేసు ప్రభు వారికి తండ్రికి మధ్యలో ఒక అగాధమైన చీకటి ఏర్పడింది. ఆ చీకటి దేనివల్ల ఏర్పడిందంటే పాపము, లోకంలో మానవులు చేసిన పాపము అడ్డు రావటం వల్ల ఆ చీకటి ఏర్పడింది. ఇందు నిమిత్తం లేఖనం సెలవిస్తుంది, యెషయా గ్రంథం 54:7లో నిమిషమాత్రము నిన్ను విసర్జించితిని అనే వాక్యం ఉంది. అలాగే కాకుండా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేతును, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేతును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ సమయంలో యేసు ప్రభు వారికి పాపములకు అడ్డుపెట్టిన సమయంలో భూమి చీకటమయమైపోయింది. క్షణమాత్రము మొత్తం భూగోళం అంతా చీకటి కమ్మిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారికి తండ్రికి యెహోవా దేవునికి మధ్య ఏమి అడ్డు వచ్చిందంటే పాపం అడ్డు వచ్చింది. కాబట్టి అక్కడ నిమిషం మాత్రము చీకటి ఉంది. ఇప్పుడు సూర్యగ్రహణాన్ని మనం చూసుకున్నట్లయితే సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు భూమి మీద చీకటి కమ్ముతుందండి. దాన్ని సూర్యగ్రహణం అన్నాము. ఇక్కడ యేసు ప్రభు వారికి దేవదేవునికి మధ్యలో ఇక మనుషుల యొక్క పాపం అడ్డు వచ్చినప్పుడు ఈ చీకటి నేను ఏమంటున్నాను, రక్షణ గ్రహణము అంటున్నాను. ఇక రక్షణను పొందుకునే సమయంలో పాపాన్ని దేవునికి ప్రజెంట్ చేస్తున్న సమయంలో ఈ చీకటి కమ్మింది. ఆ సమయంలో యేసు ప్రభు వారు నా దేవా నా దేవా అని సంబోధించడం జరిగిందండి. తప్పికొనుచున్నానటంచు చెప్పితివి కదా, ఇప్పగిదిని బాధ నొంద నేమి నీకుగా. ఆహా మహాత్మా ఆశరణ్య అవిమోచక. ఇక్కడ 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఈ వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఇది కనబడుతుంది. నేను దప్పికొనుచున్నాను. దీన్ని గ్రీకులో డిస్పో అని అన్నారు. అంటే యేసు ప్రభు వారు యొక్క దప్పిక ఆత్మీయమైన, ఈ దప్పిక శారీరకమైన దప్పిక కాదండి. యేసు ప్రభు వారు దప్పిక కొన్నాను అంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిపించిన దేవదేవుడు, నోటి మాటతో సముద్రాలను సృష్టించిన దేవదేవుడు, బండ నుండి జలాలను రప్పించిన దేవదేవుడు, నీటి మీద నడిచిన దేవుడైన యెహోవా దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు దప్పిక కొన్నానంటే ఎంతవరకు నమ్మవలసిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. యేసు ప్రభు వారు దప్పిక ఏ విధమైన దప్పిక అంటే అది శారీరక సంబంధమైన దప్పిక కాదు, అది ఆత్మీయమైన దప్పిక, అది ఆత్మల కొరకైన దప్పిక. కాబట్టి ఈ దప్పికను తీర్చవలసిన అవసరం, యేసు ప్రభు వారి యొక్క దప్పికను తీర్చవలసిన అవసరం ఈనాటి సేవకులైన మన మీద ఉంది, విశ్వాసులైన ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఆ దప్పికను తీర్చే పనిలో ఉండాలని మాట్లాడుతుంది. దావీదు కీర్తన 69వ అధ్యాయం 21వ వచనములో, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దప్పిక అన్నప్పుడు ఇక్కడ ఉన్న సైనికులు ఏం చేశారంటే చిరకను పట్టుకొని ఇచ్చారండి. ఆ చిరక యొక్క ఉద్దేశం ఏంటంటే అందులో మత్తు పదార్థాలు కలిపిన సమ్మేళనం ఉంటుంది. కాబట్టి ఆ మత్తు యొక్క చిరకను తాగిన తర్వాత మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి బాధ తెలియని స్థితిలో మరణించటమే ఆ చిరక యొక్క ఉద్దేశం. కానీ యేసు ప్రభు వారు అపస్మారక స్థితిలో చావాలని కోరుకోవటం లేదు. యేసు ప్రభు వారు
మత్తులో పడి మరణించాలనుకోవటం లేదు. ఆయన ప్రాణాన్ని ఆయన స్వచ్ఛందంగా పెడుతున్నాడు కాబట్టి, ఆయనే తన ప్రాణాన్ని అర్పించుకుంటున్నాడు కాబట్టి ఆ చిరకను త్రాగలేదు. నిజంగా యేసుప్రభు వారికి దప్పిక అయినట్లయితే ఆ చిరకను తాగేవారని అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారి దప్పిక ఆత్మ సంబంధమైన దప్పిక, ఆత్మల కొరకైన దప్పిక. ఆత్మలను పట్టుకోండి, ఆత్మలను రక్షించండి. ఆయన దప్పిక తీర్చుటలో మీరు నిమగ్నులై ఉండాలని మనం చేస్తున్నాను. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. ఆరవ మాటగా మనం ధ్యానించుకుందాము, సమాప్తమైనది అనే మాటను మనం దీన్ని గ్రీక్ భాషలో టెటాలిస్టా అని వ్రాయబడింది. టెటాలిస్టా అంటే సమాప్తమైనది అని అర్థము. సువార్తలు 4 సువార్తల్లో ఇక్కడ యేసు ప్రభు వారు వేసిన ఈ కేక వేసి ప్రాణము విడిచెను అని వ్రాశారు. కానీ ఈ కేకలో ఉన్న మర్మం ఏమిటో, కేకలో ఉన్న భావం ఏమిటో ఒక్క యోహాను సువార్తికుడు మాత్రమే వ్రాశాడండి. 3 సువార్తికులు ఆయన గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని చెప్పారు. కానీ ఇక్కడ యోహాను సువార్తికుడు మాత్రము సమాప్తమైనది అని రాశాడండి. కాబట్టి యోహాను ఎందుకు వల్ల రాశాడంటే, యోహాను దగ్గరగా ఉన్నాడు కాబట్టి సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? యేసు ప్రభు వారు గూర్చిన ప్రవచనాల సమాప్తమైపోయాయండి. యేసు ప్రభు వారిని గూర్చిన ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రవచనాలన్నీ ఆయన నెరవేర్చాడండి. అన్నీ నెరవేర్పడినాయి. యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో అయితే ఈ భూమి మీదకి వచ్చారో, ఏ సువార్తనైతే ఆయన చేయాలనుకున్నారో, ఏ లేఖనాలు అయితే ఆయన్ని ఉద్దేశించి రాయబడి ఉన్నావో ఆ లేఖనాలన్నిటినీ యేసు ప్రభు వారు నెరవేర్చారు. కాబట్టి నెరవేర్చి తన పనిని ముగించి సమాప్తమైనది అంటున్నారు. ఈరోజు మేము ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, దేవుడు నీకు అప్పగించిన పని ఏమిటి? నువ్వు ఎంతవరకు దానిని సమర్థవంతంగా ముగించలేకున్నావో, సమాప్తం చేసి ఉన్నావో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. సువార్తికుడువైనా, విశ్వాసువైనా, బోధకుడువైనా ఎవరైనా దేవుడు నీపై పెట్టిన పనిని నువ్వు ముగించాలని శిలువ ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడండి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద విసిరినప్పుడు అక్కడ సమాప్తమైనదనే మాట పలుకుతున్నట్టు మనం చెప్పగలం. కాబట్టి ఈ వాక్యాలు వింటున్న మీరు యేసు ప్రభువుని యొక్క శిలువలో పలికిన 7 మాటలను మీరు ఆచరణ యోగ్యంగా తీసుకురావాలని ముగిస్తున్నాను. అప్పగించు తండ్రి నీకు నాత్మనంచును, గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. 7వ మాట మాట్లాడుతున్నప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం 45వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే మాటను రాయబడి ఉంది. మొదట మాట తండ్రి అని, చివరి మాట కూడా తండ్రి అని యేసు ప్రభు వారు ఈ శిలువలో పలుకుతున్నారు, సంబోధిస్తున్నారండి. ఆత్మ దేనిని అప్పగిస్తున్నారంటే యేసు ప్రభు వారు తండ్రికి ఆత్మను అప్పగిస్తున్నారండి. ఈ ఆత్మ యేసు ప్రభు వారు ఆత్మ ఎవరిది? యేసు ప్రభు వారి ఆత్మ యెహోవా దేవుడు ప్రసాదించిన
ఆత్మ. ఆయన దగ్గర మన ఆత్మ కూడా దేవుడు ప్రసాదించిన ఆత్మ, దేవుడు మన దేహంలో పొందుపరిచిన ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ మనది కాదు, ఆయన ఇచ్చిన, ఎంత పవిత్రంగా అయితే మనకు ఆత్మను ఇచ్చారో తండ్రి, అంత పవిత్రంగా ఈ ఆత్మను దేవునికి సమర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మలను రక్షించాల్సిన అవసరం ఉంది. ఆత్మను ఆత్మగా దేవునికి అందించాలి. ఆత్మను దురాత్మగా చేసి దేవునికి అందించకూడదండి. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన పరిశుద్ధాత్మ, పరిశుద్ధ శక్తివంతమైన ఆత్మ, పునీతమైన ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ యేసు ప్రభు వారిలో ఉంది. అంత పరిశుద్ధత్వం, ఏ పరిశుద్ధ ఆత్మ చేత దేవుడు నింపబడి ఉన్నాడో, ఏ పరిపూర్ణమైన ఆత్మ చేత దేవుడు నింపబడి ఉన్నాడో, ఆ ఆత్మను తిరిగి దేవదేవునికి యేసు ప్రభు వారు అంతే పరిశుద్ధతతో తిరిగి అప్పగిస్తున్నారండి. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మనం ఈ 7 మాటలు ఈరోజు మనం ధ్యానంలో తీసుకున్నామంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క జీవితాన్ని మార్చే విధంగా ఉండాలండి. 7 మాటలు మన జీవితానికి అన్వయం చేసుకొని యేసు ప్రభు వారి యొక్క 7 మాటల ప్రకారంగా మనం జీవించడానికి అట్టి కృపను దేవుడు కలుగజేయాలని, అట్టి కృప కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.